వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి. సో ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులు అలాగే ఆధార్ కార్డు ఉన్నా కానీ తప్పనిసరిగా మీరందరైతే ఈ రోజులోగా ఈ ఒకటనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఆ ఒకటి కనుక మీరు చేసుకోకపోతే కనుక మీకు మార్చి నెల నుండి మీ యొక్క కార్డులు అయితే రద్దు చేయబోతున్నారండి ప్రభుత్వము. అయితే రద్దయినటువంటి కార్డులకు ఎలాంటి మనకు పథకాలు కానివచ్చు, అలాగే రేషన్ కూడా అయితే మనకు వేయరు. సో ఏమేమి చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి. మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరీగా మీకు తెలియజేస్తుంటాను. అయితే ఈ అప్డేట్కి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ ఇప్పుడే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ఇదండి నోటిఫికేషన్. ఇట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులు అలాగే ఆధార్ కార్డుదారులు కంపల్సరీగా మీరు ఈ రోజులోగా ఈ ఒకటి అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఆ ఒకటి ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి, ఈ ఒకటి చేసుకుంటే మనకు ఏమేమి అందుతాయి, అలాగే చేసుకోకపోతే మన యొక్క కార్డు అనేది రద్దు అవుతుంది, మళ్ళీ మనకు ఛాన్స్ ఉందా మనకు యాక్టివేట్ చేసుకోవడానికి, పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవాళే లాస్ట్ డేట్. రేషన్ కార్డు ఉన్నవారు ఇలా చేయండి. ఇక్కడ రేషన్ కార్డుదారులు ఈకేవైసీ గడువును నేటితో అయితే మనకు ప్రభుత్వం అయితే ముగియబోతున్నారు. అయితే గత నెల 31 నుండి ముగియాల్సిన ఉండగా ఈ గడువు ఇవాటి వరకు అయితే పొడిగించారు. రాష్ట్రంలో దాదాపు 20% మంది ఇంకా ఈకేవైసీ అనేది చేసుకోవాల్సి అయితే ఉందని చెప్పేసి అధికారులు అయితే చెబుతున్నారు. లబ్ధిదారులందరూ రేషన్ షాపులకు వెళ్ళి ఈ పోస్ యంత్రం ద్వారా వేలిముద్రలు అనేది సమర్పించాలి. లేదంటే కనుక వచ్చే నెల నుండి మీకు రేషన్ అనేది నిలిపివేస్తారు. బోగస్ రేషన్ కార్డుల నిర్మూలన కోసం ప్రభుత్వం ఈ విధానాన్ని అయితే తీసుకొని వచ్చిన విషయం తెలిసిందే. సో ఫ్రెండ్స్, చూసారు కదా, తప్పనిసరిగా మీరు రేషన్ కార్డుకి సంబంధించి ఈకేవైసీ చేసుకోవాలంటే కనుక ముందుగా మీ యొక్క ఆధార్ కార్డుకి కంప్లీట్గా మీరు అప్డేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే మీ యొక్క ఆధార్ కార్డుకి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్న తర్వాతనే మీకు రేషన్ కార్డుకి సంబంధించి ఈకేవైసీ కంప్లీట్ చేస్తారు. అయితే ఈ రేషన్ కార్డులకు సంబంధించి మీరు ఈకేవైసీ ఎక్కడికి వెళ్ళి కంప్లీట్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు ఏం చెప్తున్నారంటే రేషన్ షాపుల దగ్గరికి వెళ్తే కనుక మనకు ఈ పోస్ యంత్రం ద్వారా వాళ్ళైతే ఈకేవైసీ చేస్తారండి. అయితే రేషన్ కార్డులో ఎంతమంది సభ్యులు ఉంటారో అందరూ వెళ్ళి అక్కడ మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా ఎవరైతే చేసుకుంటారో ఈ రోజులోగా మనకేంటంటే ఈరోజు రేపటి కూడా మనకు టైం అనేది ఇస్తారు కాబట్టి రేపటి వరకు కూడా ఉండొచ్చు. మేబీ త్వరగా మీరు ఈరోజు సాయంకాలం వరకు మీరు వెంటనే వెళ్ళి చేసుకోండి. అయితే చేసుకుంటే కనుక మీ యొక్క కార్డులు అనేది డీయాక్టివేట్ కాకుండా ఉంటాయి. ఒకవేళ చేసుకోకపోతే కనుక మీ యొక్క కార్డులు అనేవి డీయాక్టివేట్ అయిపోయాయి అనుకోండి, మళ్ళీ మీరు కార్డు మళ్ళీ యాక్టివేట్ చేసుకోవాలంటే తప్పనిసరిగా చాలా రూల్స్, చాలా కండిషన్స్ ఉంటాయండి. సో దాన్ని మొత్తం మీరు తిరగాల్సి ఉంటుంది, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అయితే డీయాక్టివేట్ కాకుండా మీరు మీ యొక్క కార్డు యాక్టివేట్లో ఉంచాలంటే కనుక తప్పనిసరిగా ఈరోజు వెళ్ళి చేసుకోండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని, తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి షేర్ చేసి తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.